హాయ్ అండి అందరికీ. మనకి పెర్స్పెక్టివ్స్ విద్యా దృక్పథాలకు వచ్చేసరికి మనకి స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్యానికి ముందు ఉన్నటువంటి కమిషన్స్ నుంచి మనకి 4 కమిషన్లు ప్రత్యేకంగా మనకి సిలబస్లోనే ప్రత్యేకంగా ఈ కమిటీలు అని ఇచ్చారు. అంటే ఆ కమిటీలపైన ఎక్కువగా నిఘా ఉంచాలన్నమాట. అందులో భాగంగా స్వాతంత్ర్యానికి ముందు ఉన్నటువంటి 4 కమిటీలలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నది వుడ్స్ కమిటీ. మీకు ఈ 4 కమిటీల గురించి కూడా పూర్తి వివరంగా మనకి టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో అవి అలాగ అందించడం జరుగుతుంది. మీకు ఆ పాయింట్స్ అందిస్తూ మీకు షార్ట్ కట్గా నేర్పిస్తూ అదేవిధంగా మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇందులో నుంచి మనం చూడడం జరుగుతుంది. చూడండి, పూర్తి నోట్స్ బిట్స్ అలాగే మీకు ఇందులో షార్ట్ కట్గా చెప్తూ మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఒక్కసారి మనం అసలు ఈ వుడ్స్ నివేదికలో ఏముందనేది ఫస్ట్ చదివేద్దాం. చదివేశాక ప్రాక్టీస్ బిట్స్ నేను చెప్పకపోయినా మీరు ఈజీగా చేయగలుగుతారు. అప్పుడు చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ వుడ్స్ నివేదిక దేని గురించి ఏర్పాటు చేయబడింది, ఎవరు ఏర్పాటు చేశారు, అసలు ఈ వుడ్స్ ఎవరు అనేది మనం ముందుగా చూసుకున్నట్లయితే మెకాలే ప్రతిపాదనల్ని అనుసరించి 1944లో అంతకుముందు ఎవరున్నారంటే లార్డ్ మెకాలే ఆయన యొక్క ప్రతిపాదనల్ని అనుసరించి 1944 గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఉద్యోగ అవకాశాలను కేవలం ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. చూడండి, ఎవరు అలా ఆదేశించారంటే లార్డ్ హార్డింగ్. అప్పుడు గవర్నర్ జనరల్ ఆయన ఉన్నారనమాట. అయితే 1852 వరకు కూడా ఈయన వచ్చారు. చూసారా, 54లో ఈయన వచ్చారు, వుడ్స్ నివేదిక ఇచ్చారు. అయితే 52 వరకు కూడా ఆంగ్ల మాధ్యమిక పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకుముందు కూడా గణనీయంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలన్నీ కూడా గణనీయంగా పెరిగాయి. అయితే 1854 నాటికి విద్యా విధానంలో అనేక మార్పులు వచ్చాయి. 52 వరకు ఆంగ్ల మాధ్యమంలో జరిగినప్పటికీ 1854లో అనేక మార్పులు రావడం వల్ల అయితే ఆ విద్యా విధానానికి పునఃపరిశీలన చేయవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్ను మార్గదర్శకాలు నిర్దేశించవలసిందిగా కోరడమైనది. అసలు ఈ వుడ్ ఎవరంటే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డుకి సంబంధించిన అధ్యక్షుడు అనమాట. అసలు ఈయన ఎందుకు నియమించారు అంటే విద్యా విధానంలో చూసారా, భారతీయ విద్యా విధానంలో అనేక మార్పులు రావడం వలన భారతీయ విద్యా విధానానికి సంస్కరించడానికి, భారతీయ విద్యా విధానానికి మార్గదర్శకాలు సూచించడానికి ఈయన మీకు చార్లెస్ వుడ్ గుర్తుకు రాగానే భారతీయ విద్యా విధానం గుర్తుకు వచ్చేయాలి. భారతీయ విద్యా విధానంలో అనేక మార్పులు రావడం వల్ల విద్యా విధానాన్ని పునఃపరిశీలన చేయవలసిందిగా ఈయనకు ఒక నివేదిక సమర్పించి ఇవ్వవలసిందిగా కోరడమైనదన్నమాట. అయితే ఈయన తన నివేదికను 1854లో సమర్పించారు. 1854లో సమర్పించారు. అయితే భారతీయ విద్యా వ్యాప్తికి నేంటి నివేదిక ఇచ్చారు కదా, ఆ నివేదికలో 10 పాయింట్లు అనేవి ఉన్నాయి. ఆ 10 పాయింట్లు ఏంటనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఇవి కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నదానికి కాకుండా మీకు ఎలా అయితే గుర్తుంటాయో వాటి ఆర్డర్లో కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మీకు షార్ట్ కట్గా కూడా ఇస్తాను, ప్రాక్టీస్ బిట్స్ చేస్తాం, ఇంకా ఈజీగా ఉంటుంది. భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటారు ఈయన. భారతీయ విద్యా వ్యాప్తికి ఎవరు బాధ్యత వహించాలి? బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటారు. విద్యాలయాలలో మత బోధన తటస్థ విధానం పాటించాలి. ఎవరి మతం అయితే ఆ మతాన్ని బోధించడం కాదు, మత బోధన విషయంలో తటస్థ విధానం పాటించాలి. ఆంగ్ల భాషను చూసారా, భారతీయ విద్యా విధానానికి బ్రిటిష్ వాళ్ళే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మత బోధన చెప్పారు, విద్యాలయాలలో మత బోధన తటస్థం పాటించాలి. ఆంగ్ల భాషను కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం ఉన్న వాళ్ళకే బోధించండి. మిగతా వారికి తమ మాతృభాషలోనే బోధించండి. అంటే మాతృభాష నేర్చుకోవచ్చు, అంటే అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమే ఆంగ్లం నేర్చుకోండి, మిగతా వాళ్ళు మాతృభాష నేర్చుకోండి అన్నారు.
అర్థమవుతుందండి 3 పాయింట్లు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే విద్యా లక్ష్యము భారతీయులను విద్య యొక్క లక్ష్యం ఏంటంటే భారతీయులను ప్రభుత్వానికి కేవలం సేవకులుగా దుబాసీలుగా రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడాలి. చూసారా, భారతీయులకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది. భారతీయ భాషకి మాతృభాషకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ భారతీయ ప్రజ్ఞకు మరియు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వమంటున్నారు. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ స్త్రీలకు బాలికా స్త్రీలకు సంబంధించినటువంటి విద్యను అందించే సంస్థలు ఏవైనా వాళ్ళు ఏర్పాటు చేస్తామంటే అటువంటి వ్యక్తులకి ప్రోత్సాహం కల్పించండి. స్త్రీల కోసం బాలికల కోసం మేము పాఠశాల ఏర్పాటు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ప్రోత్సాహం కల్పించమన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అనేటటువంటివి విద్యాలయాలు ఎవరైనా స్థాపిస్తామని ముందుకు వస్తే వాళ్ళు స్థాపించడానికి తగిన సహాయక గ్రాంట్స్, వాటిని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ అనేవి మంజూరు చేయమన్నారు. ఇక్కడ చూడండి 2 రకాల చెప్పారు. ఏంటిది, బాలికలు స్త్రీల కోసం ఎవరైనా సంస్థలు స్థాపిస్తే వాళ్ళకి ప్రోత్సాహం ఇమ్మన్నారు, ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా స్థాపిస్తే వాళ్ళకి కూడా ప్రోత్సాహం ఇమ్మన్నారు. మీకు గుర్తుంటాయండి 6 పాయింట్స్ కూడా. ఏంటిది, భారతీయ విద్యా విధానానికి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అలాగని విద్యాలయాల్లో మత బోధన తటస్థం పాటించాలి. 2 పాయింట్స్. నెక్స్ట్, మాతృభాషలో నేర్చుకోవచ్చు, అభిరుచి జిజ్ఞాస ఉన్నవారికి ఆంగ్లం బోధించవండి అన్నారు. నెక్స్ట్ వన్, అలాగని భారతీయుల్ని దుబాసీలుగా ఏదో వాళ్ళని ఉద్యోగస్తులుగా అంటే బ్రిటిష్ ఉద్యోగస్తులుగా మార్చుకోవడం కోసం ఆంగ్ల విద్యను నేర్పించడం అలాంటివేవి చేయకుండా భారతీయ ప్రజ్ఞను నైతిక విలువలను పెంచే విధంగా కూడా కంపెనీ వాళ్ళని అభివృద్ధి పరచండి అంటున్నారు అనమాట. నెక్స్ట్, బాలికలకు మరియు స్త్రీ విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి ఎవరైనా ఏర్పాటు చేస్తామంటే వాళ్ళకి ప్రోత్సాహం అందించండి. ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా ఏర్పాటు చేస్తామంటే వాళ్ళకి కూడా ప్రోత్సహించి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ అనేవి వాళ్ళని మంజూరు చేయండి అన్నారు. నెక్స్ట్, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శిక్షణాలయాలు ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహించడానికి తగిన సమర్థవంతమైనటువంటి సిబ్బందితో విద్యాశాఖలు అనేవి ఏర్పాటు చేయమన్నారు. విద్యాశాఖలు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రజా విద్యా నిర్దేశక అధికారిని నియమించమన్నారు. చూడండి, ఉపాధ్యాయ శిక్షణాలయాలు ఏర్పాటు చేయమన్నారు, విద్యాశాఖలు ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశకాధికారిని నియమించాలని కూడా ఈయన చెప్పారు. ఇక్కడ 2 పాయింట్స్ ఒకేలా అనిపిస్తాయి. ఉపాధ్యాయ శిక్షణాలయాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా విద్యాశాఖలు ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశకాధికారిని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలని చెప్పిన మొట్టమొదటి కమిటీ ఏదంటే ఇదే. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఏర్పాటు చేయమన్నారు. అర్థమవుతుందండి. విద్యాశాఖలు ఏర్పాటు చేయమన్నారు. ఇవన్నీ కూడా ఈయనవే. అయితే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయమన్నారు, స్థాపించమన్నారు. అదేవిధంగా కోల్కతా, బొంబాయి, చెన్నై ఈ 3 దగ్గరలా విద్యా కేంద్రాలుగా ఏర్పాటు చేయమన్నారు. అంటే ఇవే మెయిన్ స్థానాలుగా ఉండాలి. ఇవి మెయిన్ స్థానాలుగా ఉంటూ వీటి నుండి అనుబంధ కళాశాలల పర్యవేక్షణ మరియు అభివృద్ధి, విద్యా ప్రమాణాలు కాపాడడం, కళాశాల విద్యార్థులకు అంటే ఇవే హయ్యెస్ట్గా ఉండాలి. వీటి నుండి విద్యా శాఖలు ఏర్పాటు చేయమన్నారు. అంటే ఏదైనా చిన్న కాలేజ్ ఇక్కడ లోకల్గా ఏదైనా కాలేజ్ ఉందంటే దీని యొక్క మెయిన్ బ్రాంచ్ ఏదై ఉండాలంటే కోల్కతా, బొంబాయి, చెన్నై అయినటువంటి వాటినే ఉండాలన్నమాట. అంటే ఇవే మెయిన్ బ్రాంచ్లుగా ఉండాలి విశ్వవిద్యాలయాలు అనేవి కోల్కతా, బొంబాయి, చెన్నైలోనే విశ్వవిద్యాలయాలు ఉండాలి. అయితే ఈయన ప్రకారమే స్థాపించడం కూడా జరిగిందనమాట. అయితే ఇవే పరీక్షల యొక్క నిర్వహణ కానీ, పట్టాలు ఇవ్వడం కానీ, ఏదైనా మనకి ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే అది కోల్కతా అని పేరుతో ఉండాలి, బొంబాయి అని పేరుతో ఉండాలి, చెన్నై అని పేరుతో ఉండాలి. ఆ విధంగా ఈయన చెప్పడం జరిగిందనమాట. అర్థమైందండి. ఈ కోల్కతా, బొంబాయి, చెన్నై వాటిని మాత్రమే విశ్వవిద్యాలయ కేంద్రాలుగా ఏర్పాటు చేసి వాటి నుండి అనుబంధ శాఖలు ఏర్పాటు చేయమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాపన గురించి మొట్టమొదటిసారిగా చెప్పినది ఎవరంటే ఈయనే. నెక్స్ట్ వన్, విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయి విశ్వవిద్యాలయాలుగా మొదట వాటిల్లో నిర్ణీతమైనటువంటి శ్రేణులుగా విభజించి బోధించమన్నారు.
విద్యాశాఖని శ్రేణులుగా విభజించమన్నారు. విద్యాశాఖని ప్రాథమిక అని, మాధ్యమిక అని, ఉన్నత అని, కళాశాల అని ఇలా శ్రేణులుగా విభజించి బోధించమన్నారనమాట ఈయన. అర్థమైందండి. అయితే ఇటువంటి శ్రేణులు ఇక్కడ చూడండి, ఇటువంటి శ్రేణులే కొనసాగాయి ఎప్పటి వరకు 1964 వరకు, అంటే మరొక 10 సంవత్సరాల వరకు. మరొక 10 సంవత్సరాల వరకు జాతీయ విద్యా కమిషన్ వచ్చింది చూసారా 1964లో. 64 టు 68 అంటే అదే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ వచ్చినంత వరకు కూడా 64లో కొఠారి కమిషన్ వచ్చింది. అంతవరకు కూడా ఆయన యొక్క శ్రేణులే కంటిన్యూ జరిగాయి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయిలుగా ఈయన నిర్వచించినటువంటి వాటిని శ్రేణులుగా 10 సంవత్సరాలు, మరో 10 సంవత్సరాలు అమలు జరిగాయి. అదేవిధంగా ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు ఎవరు? వుడ్స్. ఆధునిక విద్యా విధానానికి చూడండి, ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే చార్లెస్ వుడ్స్. అయితే ఈ విద్యా విధానం కాకుండా, విధానం అనే వర్డ్ లేకుండా విద్యా పితామహుడు, ఆధునిక భారత విద్యా పితామహుడు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. ఓకే, అక్కడ మీరు చాలా 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 నిఘా ఉంచాలి. చూడండి, భారతీయ విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే చార్లెస్ వుడ్. ఆధునిక భారత విద్యా విధానం కోసమే రూపకల్పన చేయవలసిందిగా, మార్గదర్శకాలు సూచించవలసిందిగా ఈయన కోరడం జరిగింది. అయితే ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. ఈ డిఫరెన్స్ని మీరు గమనించాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది చెప్పేయడం జరిగింది కదా. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేటటువంటిది ఈయన సూచనల మేరకు చూడండి, ఈయన చెప్పినటువంటివి ఎన్ని కొనసాగడం జరిగిందంటే, ఈయన శ్రేణులు కొనసాగాయి మరో 10 సంవత్సరాల వరకు. ఈయన చెప్పినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా రూపొందించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యము మరియు మాతృభాష బోధన, ఈ రెండు కూడా కమిటీ నిర్లక్ష్యం చేసింది. కమిటీ ఒప్పుకోలే. ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యం కూడా ఒప్పుకోలేదు, మాతృభాషలో విద్యా బోధన కూడా ఒప్పుకోలేదు. కమిటీ నిర్లక్ష్యం చేసిన అంశాలు ఏంటంటే ఈ రెండు. అయితే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా కొంతకాలం కొనసాగిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి హంటర్ కమిషన్ వాటిని వద్దంటుంది అనమాట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వద్దనిస్తుంది. నెక్స్ట్ 1857 చూడండి, ఆయన రావడం 54 విశ్వవిద్యాలయాలు స్థాపించమన్నారు. 57కి వచ్చేసరికి విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఎక్కడ స్థాపించబడ్డాయి? 1857లో మద్రాసు, బొంబాయి, కోల్కతా. ఆయన చెప్పినటువంటి 3 స్థానాల్లో కూడా విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. అయితే మనకి 2018 డిఎస్సిలో వచ్చినటువంటి బిట్, తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు ఏమిటి? తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు ఏమిటి? మీకు చూడండి, బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు ఏమిటి? పాఠశాలలు ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడ్డాయి? అవి కూడా ఇలాగే 3 ప్లేసులు వస్తాయి. మీకు ఇలాగే 3 ప్లేసులు వచ్చినటువంటి ఉన్నాయండి. అవి మీకు చెప్తాను, హైలైట్ చేసి చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు ఏమిటి అంటే మద్రాసు, బొంబాయి, కోల్కతా. అయితే ఇవి లండన్ తరహాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి డిఎస్సిలో వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్. లండన్ విశ్వవిద్యాలయాల నమూనాలో బోధన జరిపి అలాగే పరీక్షలు జరిపి పట్టాలు ఇచ్చేవారు. మరి ఇక్కడ నుండే కదా పట్టాలు ఇమ్మని చెప్పారు ఆయన. పరీక్షలు కూడా బోర్డు పరంగానే పరీక్షలు జరపాలన్నారు, అలాగే జరిపారు. అయితే ఇది ఏ నమూనాలో ఉన్నాయి? జపానా, లండనా, అమెరికానా ఇలా అంటారు మీకు అని. ఇంగ్లాండ్ లేదా లండన్ విశ్వవిద్యాలయాల, లండన్ అన్నా ఇంగ్లాండ్ అన్నా ఒకటే. ఎందుకంటే మనకి 2 రకాలుగా మనకి అక్కడ ప్రస్తావిస్తున్నారనమాట. లండన్ విశ్వవిద్యాలయాల నమూనాలో బోధన జరిపారు ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఉన్నత విద్య పూర్తి చేసినటువంటి వారికి విశ్వవిద్యాలయ ప్రవేశం అనేటటువంటిది కొరకు నిర్వహించే మెట్రిక్యులేషన్ అనేటటువంటిది కూడా చేపట్టారు. విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ టెస్ట్, విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం ఎంట్రన్స్ టెస్ట్ అనేటటువంటిది, మెట్రిక్యులేషన్ అనేటటువంటిది చేపట్టారు ఈ విశ్వవిద్యాలయాల్లో. ఓకేనండి. నెక్స్ట్ వన్, 1877 కోల్కతా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించి స్త్రీ విద్యను కూడా సాధించారు. 1877లో 57లో విశ్వవిద్యాలయాలు స్థాపించారు. మరొక 20 సంవత్సరాల తర్వాత కోల్కతాలో స్త్రీలకు విద్యా అవకాశాలు కల్పించబడ్డాయి. స్త్రీలకు విద్యావకాశాలు విశ్వవిద్యాలయాలు ఏర్పడిన మరొక 20 సంవత్సరాల తర్వాత 57లో ఏర్పాటు చేస్తే 77లో 20 సంవత్సరాల తర్వాత స్త్రీలకు అక్కడ కల్పించడం జరిగిందనమాట. అయితే ఇంగ్లాండ్లో 1877లో కల్పించారు స్త్రీలకి. అంతకంటే ముందే మనకి భారతదేశంలో కోల్కతాలో స్త్రీలకు విద్యను
విద్య విద్య కోసం విశ్వవిద్యాలయంలో ప్రవేశం అనేటటువంటిది కల్పించడం జరిగింది. ఇంగ్లాండ్లో ఎప్పుడంటే 1878లో స్త్రీలకి ఇచ్చేశారు. కానీ మనకి 77లోనే మన దాంట్లో వచ్చింది. అయితే ఇక్కడ ఇచ్చేసరికి మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే స్త్రీ విద్యను నిషేధించడం జరిగింది 1878లో. ప్రవేశ అర్హతల పరీక్షలు అనేటటువంటిది రాయడానికి కూడా వీలు లేదు. ఎప్పుడంటే 1878లో ఇంగ్లాండ్లో. ఓకేనండి. నెక్స్ట్ వన్, చంద్రముఖి బసు తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు. మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రముఖి బసు. ఇది కూడా 2018 డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. 1857 తర్వాత ప్రభుత్వ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాజు చేతికి మారిపోయింది. 1857 తర్వాత 57లోనే కదా మనకి విశ్వవిద్యాలయం స్థాపించారు. అయితే 57 తర్వాత మనకేమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ప్రభుత్వ పరిపాలన అనేటటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాజు చేతికి రావడం జరిగింది. 1871లో ఆయన విద్యాశాఖలు ఏర్పాటు చేయాలన్నారు కదా. విద్యాశాఖలు ఏర్పాటు చేసి వాటికి ఎవరు నియమించాలని చెప్పారు. విద్యాశాఖలు ఏర్పాటు చేసి వాటికి ప్రజా విద్యా నిర్దేశాధికారిని కూడా నియమించాలని చెప్పారు. అదేవిధంగా 1871లో అయితే విద్యాశాఖలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విద్యాశాఖలు ఏర్పాటు చేసి విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి డిఎస్సిలో వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్టు. 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1871. 1871లోనే రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పాటు చేసింది ఎప్పుడంటే అప్పుడే. విద్యాశాఖలు ఏర్పాటు ఎప్పుడన్నా అప్పుడే. విద్యాశాఖలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది ఎప్పుడు అంటే అప్పుడే. 1871. విద్యాశాఖ అనగానే మీకు 1871 గుర్తుకొచ్చేయాలి. నెక్స్ట్ వన్, ఈ నివేదికను ప్రస్తుతం విద్యా విధానానికి ప్రాతిపదిక అని చెప్పవచ్చును. ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదిక ఏమిటి? ప్రస్తుత విద్యా విధానము అన్నారు. చూడండి, విధానం అంటేనే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. విద్యకు కాదు, ప్రస్తుత విద్యకు కాదు, ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదిక అని చెప్పవచ్చు. ఏ నివేదికను అంటే ఈ నివేదికని. అయితే హెచ్ఆర్ జేమ్స్ అనేటటువంటి వ్యక్తి ఈ నివేదికను మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా పేర్కొన్నారు. ఇప్పుడు చూడండి, 1857లో బొంబాయి, కోల్కతా, మద్రాసులలో విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిందని చెప్పుకున్నాం ఆయన వచ్చిన 3 సంవత్సరాల తర్వాత. అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా ఏర్పాటు చేశారు. 1871లో విద్యాశాఖలు ఏర్పాటయ్యాయి. 1877లో ఇక్కడికి 20 సంవత్సరాల తర్వాత స్త్రీలకు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కల్పించడం జరిగింది. గుర్తుంటాయి కదండి. అయితే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 208 రెడ్ కలర్ అట్టున్న బుక్ ఉంది కదండి, ఓల్డ్ బుక్ మనకి పెర్స్పెక్టివ్స్. అందులో మనకి 208 పేజీలో మనకి ఏముందంటే వుడ్స్ టాకీస్ గురించి, స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలి. ఈయన స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని సూచించారు. చూసారా, స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని సూచించారు. ఎవరు అంటే వుడ్స్ తాకీద్. బాలికా పాఠశాలల్లో చూడండి, అయితే మనకి హంటర్ కమిషన్కి వచ్చేసరికి బాలికా పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలని చెప్పేసి ఇదే పేజ్ నెంబర్లో హంటర్ కమిషన్ గురించి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని సూచించారు. నెక్స్ట్ మనం షార్ట్కట్గా చూసుకున్నట్లయితే చూడండి, విద్యకు బ్రిటిష్ వాళ్ళే బాధ్యత వహించాలి అని చెప్పారు. అంతే కదా, ఈయన చెప్పింది ఏంటి? భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పారు. అలాగే భారతీయుల యొక్క ప్రజ్ఞ నైతిక విలువలను పెంచే విధంగా నేర్పించాలి. వాళ్ళని బానిసలుగా దుబాసీలుగా చేసేందుకు కోసం వాళ్ళకి విద్యను నేర్పించొద్దని చెప్తాడు. అలాగే మాతృభాషలో నేర్చుకోవచ్చు, ఆంగ్ల భాష ఇష్టం లేని వాళ్ళకి మాతృభాషలో నేర్చుకోవచ్చు అని చెప్తారు. ఈ 3 పాయింట్లు ఈయనలో ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే స్త్రీలకు బాలికల కోసం పాఠశాలలు ఎవరైనా ఏర్పాటు చేసినా లేదా ప్రైవేటు పాఠశాలలు ఎవరైనా ఏర్పాటు చేసినా వాళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటటువంటిది మంజూరు చేయాలి, ప్రోత్సహించాలని చెప్పారు. అలాగే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. కోల్కతా, బొంబాయి, మద్రాసులలో వాటి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
అయినా చెప్పినవే. నెక్స్ట్ విద్యా శ్రేణులు అనేటటువంటివి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయిల వారి అదేవిధంగా అలా విద్యా శ్రేణులు ఏర్పాటు చేయమన్నారు. ఉపాధ్యాయ శిక్షణాలయాలు విద్యాశాఖలు ఉపాధ్యాయ శిక్షణాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యాశాఖలు ఏర్పాటు చేసి వాటికి అదే పర్యవేక్షణ ప్రజా విద్యా నిర్దేశక అధికారిని కూడా నియమించాలని చెప్పారనమాట. ఈయన గుర్తుంటాయి కదండి. ఈ విధంగా మీకు ఉపాధ్యాయ శిక్షణాలయాలు ఏర్పాటు చేయమనేది కూడా ఈయనే. విద్యాశాఖలు, విద్యా శ్రేణులు, విశ్వవిద్యాలయాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేది ఒకసారి చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. వుడ్స్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో నివేదికను సమర్పించారు? ఎవరి కాలంలో అంటే లార్డ్ హార్డింగ్ కాలంలో ఈయన తన యొక్క నివేదికను సమర్పించడం జరిగినది. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు ఎవరు? ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు ఎవరు? చూడండి, అప్పటిలో అంటే వీరి పరంగా అయితే భారతీయ విద్యా విధానానికి ఆద్యులు ఎవరంటే పోర్చుగీసు వారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లాంటివి, ఎందుకంటే రిలేటెడ్గా వచ్చేవి. ఆద్యులు ఎవరు మీకు చూడండి, చార్లెస్ వుడ్ ఎవరనే చెప్పాను. భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఆధునిక విద్యా పితామహుడు ఎవరంటే చార్లెస్ గాంట్. ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు ఎవరంటే పోర్చుగీస్ వారు. నెక్స్ట్, బ్రిటిష్ కాలంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి కమిషన్ ఏది? కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? బ్రిటిష్ కాలంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే చార్లెస్ వుడ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ ఏదంటే చార్లెస్ వుడ్. క్రింది వానిలో వుడ్స్ డిస్పాచ్ యొక్క ఫలితం కానిది? ఫలితము, నివేదిక కాదు, ఫలితము అంటే ఆయన సూచించిన వాటిలో ఏవి జరిగాయి అని అర్థం. ఫలితము, క్రింది వానిలో వుడ్స్ డిస్పాచ్ యొక్క ఫలితం ఏది? మొదటిసారి ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఏర్పాటు చేశారు. కోల్కతా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మనకు తెలుసు కదా, ఇది 1857, ఇది 1871. నెక్స్ట్, ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్, భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది అని. భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది ఈ నివేదిక. హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నటువంటి నివేదిక ఏమిటి? ఏ నివేదికను మాగ్నా కార్టా వంటిదని హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నారు? వుడ్స్ తాకీదునే పేర్కొన్నారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. చూడండి, 1871లో విద్యాశాఖ అనేది ఏర్పాటు చేశారు. 1857లో ఈ విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. 1877లో స్త్రీలకు ప్రవేశం కల్పించబడింది. ఇక్కడ 1857 అమ్మది. 1857లో ప్రభుత్వ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వారి చేతికి మారింది. ఎప్పుడు అంటే 1857. ఇది 1757 కాదు. సో ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4. నెక్స్ట్, ఆధునిక విద్యా విధానానికి పితామహుడు ఎవరు? చార్లెస్ వుడ్. విధానం కాకుండా విద్యా పితామహుడు అంటే ఎవరు? చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్, తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు ఎక్కడ నెలకొల్పబడ్డాయి? 2018 డిఎస్సిలో రావడం జరిగింది. కోల్కతా, ముంబై, మద్రాస్. ఎప్పుడు? 1857. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వుడ్స్ నివేదికలో లేని అంశం ఏమిటి? ఆయన నివేదికలో లేనిది బాలికా శ్రీ విద్యకు ప్రోత్సహించే సంస్థలకు ప్రోత్సాహం కల్పించమన్నారు. ప్రైవేట్ సంస్థలకు విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి తగిన ప్రోత్సాహకం గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయమన్నారు. సహాయక గ్రాంట్లు. విశ్వవిద్యాలయాల్లో మత బోధన జరపాలి అనేది రాంగ్. మత బోధన తటస్థంగా ఉండాలన్నారు. భారతీయ విద్యా విధానానికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. ఓకేనండి, ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. నెక్స్ట్, తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరు? చంద్రముఖి బస్సు. ఓకే అండి. నెక్స్ట్ వన్, హంటర్ కమిషన్ ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.